సో దేవుడిచ్చిన ఈ సమయానికి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఈ ప్రభు ఒక కార్యాలు నా జీవితంలో మీతో కలిసి ఈ సమయంలో మనం సంఘానితో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృప, ప్రభు నామానికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నా. నేను అనుకోలేదు నేను ఇలాగ మాట్లాడతానని. కానీ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నేను అనుకున్నా, నేను కొన్ని వీడియోస్ చేసి పంపిస్తే కూడా బాగుంటుంది, సంఘంలో మీరు అర్థం కూడా చేసుకుంటారు, ఈ మాట కొరకి దేవుని వాక్యంలో మీరు ఎదగాలని నా ఆశ. కాబట్టి నేను ఈరోజు ఒక వచనం మీద ధ్యానిస్తున్నా, ఒక మాట మీద ధ్యానిస్తున్నా. ఎందుకంటే ఈ పదము మనం ఎన్నోసార్లు చెప్తా ఉంటాము, కానీ ఈ ఒక మాట అర్థం కాదనమాట చాలామందికి. అందుకొరకే నేను అనుకున్న దీని మీద కొద్దిగా వీడియో చేసి లేకపోతే ఒక టీచింగ్ లాగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అనమాట. ఆ మాట ఏంటంటే రక్షణ. ఈ మాట అందరికీ తెలుసు అనమాట. రక్షణ అంటే ఏదో అనుకుంటారు. రక్షణ అంటే మనల్ని యేసు ప్రభు మన పాపాల కొరకి సిల్వ మీద ఎంతో త్యాగం చేసి మనకి ఆ రక్షణ ఇచ్చాడని అనుకుంటాం, అంతేనే అనుకుంటాం. కానీ ఆ ఒక్క మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట. ఆ మాట రక్షణ అనే మాట 106 సార్లు, ఏదేదో ట్రాన్స్లేషన్లో వేరేగా ఉంటుంది, కొన్నిసార్లు 7, 10, 110 కూడా కావచ్చు, మనకు తెలియదు. కానీ ఆ మాట ఎన్నోసార్లు న్యూ టెస్టమెంట్లో వాడబడింది అన్నమాట. రక్షణ అనే మాట చాలామందికి ఏం తెలుసు అంటే, రక్షణ అంటే నన్ను పాపాల నుంచి విడదీసినాడు ప్రభు అనుకుంటారు. ఇంకొక విధంగా ఏమనుకుంటారంటే చాలామంది, నేను రక్షణ పొందిన అంటే దేవుని సన్నిధిలో నేను వెళ్తాను కదా మరణం తర్వాత అనుకుంటారు. కానీ ఆ మాట అర్థం మీరు చేసుకుంటే ఈ జీవితంలో కూడా మీకు ఎంతో మేలుగా ఉంటుంది. కాబట్టి నేను ఈ మాటని కొద్దిగా దాంట్లో లోతైన అర్థం చెప్పాలా, కొన్ని 2-3 మాటలు చెప్తాను నేను. ఈ భాషలో, గ్రీకు భాషలో ఆ దినాలలో ఆ ఒరిజినల్ వర్డ్ రక్షణ అంటే ఏంటంటే సోజో అంటారన్నమాట. మీరు డిక్షనరీలు చేసుకోవాలా మీరు. మీకు చదువు వచ్చిన వాళ్ళకి మీరు గూగుల్లో చేసినప్పుడు దీంట్లో చదివినప్పుడు ఇది ఇంకా మీకు మేలుగా ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్ మాట దాంట్లో సాల్వేషన్ అంటారన్నమాట. విముక్తి అంటారు తెలుగులో. విముక్తి అంటే స్పిరిచువల్ సాల్వేషన్. అక్కడ దాకానే మనకి తెలుసు అన్నమాట. విముక్తి అంటాము. దానికి ఏంటంటే విముక్తి అన్న స్పిరిచువల్, ఆత్మీయంగా నేను జన్మించినాను, ప్రభులో జన్మించినాను, ప్రభు రాజ్యంలో నేను జన్మించినాను అని మనకు అంతనే తెలుసు. కానీ ఈ యొక్క మాటలో, రక్షణ అనే మాటలో, ఆ గ్రీకు మాటలో మీరు వెళ్ళినప్పుడు చాలామందికి తెలియదన్నమాట. నా ప్రార్థన ఏంటంటే నేను చెప్పిన తర్వాత వెళ్ళి డిక్షనరీలో చూడండి, గూగుల్ చేయండి, చదవండి, వాక్యం అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. నా ఆశ మీరు నేర్చుకోవాలా. ఈ రక్షణ అనే మాట ఏంటిది అనే మాట అర్థం చేసుకుంటే దాంట్లో కేవలము విముక్తి, సాల్వేషన్ కాక దాంట్లో ఫిజికల్ హీలింగ్ కూడా ఉన్నదన్నమాట. ఫిజికల్ హీలింగ్ అంటే సోజో అనే మాట అంటే భౌతిక అంటారు దాన్ని, కొన్నిసార్లు తెలుగులో అంటారు. దట్స్ ఎ ఫిజికల్, నా శారీరకం, దానికి కూడా హీలింగ్ ఈ మాటలు ఉందన్నమాట. అది వేరే మాట కాదు. కానీ ఆ మాటలు ఏంటంటే శారీరకంగా కూడా నాకు స్వస్థత పరిచినాడు, రక్షణ ఇచ్చినాడు. అంత గొప్ప దేవుడు మనకి పరలోక రాజ్యంలో రానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఈ శరీరానికి మేలు చేయడా దేవుడు? తలంచండి. ఈ శారీరకంలో మనైతే ప్రభు మేలు చేయడా? దానికి మనం ఎందుకు చేయము, తలంచమంటే మనం నేర్చుకుంది ఇంతనేనమాట. ఏంటి? రక్షణ గురించి మనం నేర్చుకున్నాం, ఈ యొక్క ముక్తి గురించి మనం నేర్చుకున్నాం అనమాట, అంతనే అంటాం. కానీ మీరు కొద్దిగా లోతుగా వెళ్ళి చూస్తే ఇదొక ఫిజికల్ అంటారు, ఇంగ్లీష్లో దాన్ని ఫిజికల్ అంటారు, శారీరకం అనొచ్చు. ఇదంతా కూడా దానికి కూడా ఆయన ప్రభు మనకి మేలు చేశాడు. యాకోబు పత్రికలో చూస్తే దాంట్లో జేమ్స్ చాప్టర్ 5:15లో ఉన్నదన్న విశ్వాసము, అంటే విశ్వాసము ఆ ప్రార్థన చక్కగా రాసిందన్న ప్రార్థన ఆ రోగుని స్వస్థతపరచును. అంటే ఆ కాంటెక్స్ట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ప్రార్థన చేయండి, మీరు విశ్వాసంతో చేయండి ప్రార్థన. మనకి ఏ జబ్బు వచ్చినా ఏదొచ్చినా కానీ ఈ రక్షణ మాటలో ఇది కూడా ఒక అర్థం ఉన్నదన్నమాట. అంటే కొన్నిసార్లు ఎలా చెప్పాలంటే ఇది ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక ప్యాకేజ్ డీల్. నేను తలంచుతాను. ఉదాహరణకి ఎలాగ చెప్పాలి అంటే, కొన్ని చోట్ల మీరు వెళ్ళి
నాకు ఒక ఇడ్లీ ప్యాకెట్ ఇవ్వండి అంటే వాడు ఏం చేస్తాడంటే ఒక పొట్లం ఇస్తాడు, మీకు ఒక ప్యాకేజ్ ఇస్తాడన్నమాట. మీరు అడగంగానే వాడు వెంబడిని మీకు ఇచ్చేస్తాడు ఆ ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో ఏముంటుంది? సాంబార్ ఉంటుంది, చట్నీ ఉంటుంది. మీతో డబ్బు తీసుకునేది 10 రూపాయలు తీసుకుంటాడు అనుకో, మీకు ఇడ్లీ అడుగుతారు. మీరు నాకు ఒక ప్యాకెట్ ఇడ్లీ అంటే వాడు ఆ ప్యాకెట్లో ఏమి ఇస్తాడంటే ఒక ఇడ్లీ ఇస్తాడు, 2 ఇడ్లీ ఇస్తాడు, 3 ఇడ్లీ ఇస్తాడు, సాంబార్ ఇస్తాడు, చట్నీ ఇస్తాడు. ఆ ప్యాకెట్ లాగా ఉంటుంది అన్నమాట. నువ్వు ఆ ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఈ 3 దాంట్లో ఉంటాయి అన్నమాట, ఇడ్లీలో ప్యాకెట్లో. నేనేమంటున్నానంటే వాక్యం ఏమంటుందంటే అర్థం ఏంటంటే రక్షణ అనే అర్థంలో స్వస్థత కూడా ఉన్నది, ఆ ప్యాకేజీలో ఉన్నది. ఇది ఒక ప్యాకేజ్ మాట. అందుకొరకే దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే మల్టీ వర్డ్ అంటారు అన్నమాట. అంటే ఇది ఎన్నో అర్థాలు దీంట్లో ఒక మాటలు ఉందన్నమాట. చాలా ఉన్నాయి అర్థాలు. కానీ మీకు చెప్పేది ఇవాళ నేను కేవలం జస్ట్ 2-3 మాటలే చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ శారీరకం గురించి, హీలింగ్ గురించి కొందరికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. రక్షణ గురించి మాట్లాడతారా? రక్షణ మాట్లాడినప్పుడు ఆ ప్యాకేజ్ అన్నమాట. అది దానికి దీనికి విడిది తీయలేం మనం. అది కాదు సార్ నాకు కుట్టి ఇది కావాలంటే అది కుదరదు అన్నమాట. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు ప్రభు అన్నప్పుడు, ఆయన రక్షణ నీకు ఇచ్చినప్పుడు, ఆయన నమ్మి నీ పాపాలను ఆయన కడిగినాడు, నీ పాపాలను ఆ శిలువ మీద భారం మోసుకొని వెళ్ళాడు, నీకు విమోచన వచ్చింది అనే మాట అంటే రక్షణ అనే మాట. అది ఒక ప్యాకేజ్. దాంట్లో స్వస్థత కూడా ఉంటుంది అన్నమాట. కానీ చాలామంది ఏం చేస్తారంటే రక్షణ పొందుకొని నాకు రక్షణ ఉన్నదని వెళ్ళిపోతారు. అది సత్యమైన సంపూర్ణమైన టీచింగ్ కాదన్నమాట. నేను అనుకున్న దేవునితో ప్రభా నాకు ఒక కృప చూపినాను. మనం ఎలా చెప్పాలి సంఘాలకి? స్వస్థత అనేది ఒక ప్యాకేజ్ అమ్మ, రక్షణలో ఉంది. మీరు రావచ్చు సంఘాలకి వెళ్ళి సంఘ పెద్దలను అడగవచ్చు, వాళ్ళు నూనె పెట్టి వాక్యంలో ఉంది. నేను కాదు చెప్పేది. మీరు జేమ్స్ చాప్టర్ 5:15 చదివితే, నేను ఇంగ్లీష్లో చదువుతాను. సచ్ ఎ ప్రేయర్ అక్కడ చక్కగా ఉన్న ఆఫర్డ్ ఇన్ ఫేత్ విల్ హీల్ ద సిక్. తెలుగులో అనాలంటే ప్రార్థన ఆ రోగుని స్వస్థత పరచును. క్వశ్చనే లేదన్నమాట, క్వశ్చనే లేదు. కానీ దేవుడు ఇది ఆర్గనైజ్ చేశాడంటే ఏంటంటే మనము పరలోకానికి వెళ్తాము, దాంట్లో రక్షణ ఉంది. ఈ హీలింగ్ కూడా దానికి కనెక్షన్ ఉందన్నమాట. వాక్యానికి ఎప్పుడు మీరు చూసినప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ మాటలో అర్థం ఏముంది. బైబిల్లో ఇక్కడ ఉందా స్వస్థత? ఎవ్రీవేర్ బైబిల్ అంతా కూడా మీరు చూస్తే ఆయన అంటాడు నా పేరు జెహోవా రాఫా అంటాడు అన్నమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని ఏమిటంటే మై నేమ్. ఆయన పేరు ఏంటిదంటే ఐ యామ్ అంటాడు అన్నమాట. నీ అవసరతకి నేను ఉన్నాను, నిన్ను స్వస్థతపరచడానికి నేను ఉన్నాను, ఆ దేవుడు అన్నమాట. ఆ వాక్యంలో ఉందన్నమాట ఇది. అందుకొరకే కొన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట దాంట్లో అర్థం ఏంటంటే విముక్తి. తెలుగులో చెప్పాలంటే విముక్తి కూడా ఉందన్నమాట ఈ రక్షణ మాటలో. ఎన్నో టెక్స్ట్స్ ఉంటాయమ్మా, ఎన్నో బైబిల్ వచనాలు మీతో చెప్పాల్సి వస్తుంది. కానీ మీకు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తున్నా నేను. దీంట్లోనే విముక్తి కూడా ఉందన్నమాట. ఫ్రీడమ్. స్వస్థత పరిచినప్పుడు నీకు ఫ్రీడమ్, విముక్తి నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఆయన అంటాడు మరి ఆత్మీయంగా నీకు ఫ్రీడమ్. ఒత్తుడు, అంధకార శక్తులతో మీకు ఒత్తిడి పడినప్పుడు దాంట్లో నుంచి కూడా విముక్తి దేవుడిస్తాడనమాట. ఈ ఒక్క మాటలో, చిన్న మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ మోడర్న్ చర్చెస్లలో ఏమైందంటే వాళ్ళు ఆ మాటని అర్థం చేసుకోకుండా కొన్ని సంఘాలలో అర్థం చేసుకోలేదన్నమాట. స్వస్థత అంటే అదొకటి, రక్షణ అంటే ఇదొకటి అనుకుంటారు. కానీ ఆ రక్షణ అనే మాటలో ఇవన్నీ కలిసి ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి రక్షణ అయిపోలేదు, అవుతా ఉందన్నమాట. అంటే నేను రక్షణ పొందుకున్నాను, నడుస్తూ ఉన్నా, నా జీవితంలో ఏం జరిగినా ఆయన మళ్ళా నన్ను రక్షించాడు. కానీ ఆ రక్షణ మాట నేను అర్థం చేసుకుంటే నాకు స్వస్థత, అంటే స్వస్థత కూడా ఉంది దాంట్లో, విముక్తి కూడా ఉంది దాంట్లో. ఇవన్నీ అర్థాలు దాంట్లో వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ సంఘాలలో మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలన్న మాటని. వింటారు,
అందరు కాపర్లు చక్కగా బోధిస్తారు. మన కాపర్లు నేను విన్నప్పుడు కూడా చాలా చోట్ల చక్కగా బోధిస్తారు, చాలా చక్కని మాట చెప్తారు. కానీ మనం ఆ మాటని గ్రహించుకొని ఇంకా ఎక్కువ చదువుతూ ఉంటే, అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు తృప్తి ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకుని ఒక్కసారిలో అర్థం కాదు అది. ఒకసారి మీరు కూర్చొని నేను చదువుకుంటా నాకు అర్థమైపోయింది అని అనికి లేదనమాట. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆయన మనకి ఆ కళ్ళు మన ఆత్మీయ కళ్ళు తెరుస్తాడనమాట. అట్లా నేర్చుకోవాలి బైబిల్. కేవలం మనం చూసి వినేసి వెళ్ళిపోతే కాదన్నమాట. ప్రభు సన్నిధిలో ఉండి, ప్రభువా నా కళ్ళు తెరునైనా, ఈ ఆత్మీయంగా నేను అర్థం చేసుకుంటానైనా, నీ చెప్పే వచనాన్ని నేను తెలుగులో ఇంగ్లీష్లో ఏ భాషలో విన్నా కానీ నీ భాష వినడం ముఖ్యం ప్రభువా. ఆ మాట నువ్వు ప్రభుతో మాట్లాడితే నీకు బయలుపరుస్తాడనమాట. అది చాలా ముఖ్యమైన మాట. కాబట్టి మీరు నేర్చుకోండి, కొద్దిగా తలంచండి. నేను చెప్పే మాట రక్షణ అనే మాట చాలామంది అక్కడికి ఆగిపోతారు. రక్షణలో ఎన్నో అర్థాలు ఉన్నాయి అన్నమాట. మీరు గ్రహించండి. నాకు దేవుడి కృప ఇచ్చినందుకు నేను ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నాకు సమయం ఇస్తే నేను మరొకసారి మీతో దీన్ని ఒక రెండో టీచింగ్ కూడా నేను చేస్తాను. ఈ ఒక చిన్న మాట మీరు అలా అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ టీచింగ్లో ఇది కంటిన్యూ చేస్తా. మరొకసారి మీ అందరికీ దేవుని నామంలో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అగైన్. ఆమెన్.